కాబట్టి కష్టపడి ఆ కష్టం కారణంగా నేను 4 రూపాయలు సంపాదించుకున్నాను కాబట్టి జీతం కాస్త ఎక్కువ వచ్చింది కాబట్టి నాకు చేయగలిగాను నేను ట్రీట్మెంట్. కానీ ఎంతమంది ఆ పరిస్థితి ఉంది? ఈవెన్ అట్లయినా నేను రూపాయి మిగిల్చుకోకుండా మొత్తం హాస్పిటల్ ఖర్చు పెట్టాల్సి వచ్చింది. అంటే మీకు తెలుసు అదేం జరిగింది అన్నది. అమ్మకైనా నాన్నకైనా వాళ్ళ జీవితకాలం కూడా ఈ పనులు చేయడం వల్లనే కదా. 24 గంటలు ఆయన శ్రమ చేయడం, శారీరక శ్రమ చేయడం వల్ల 45-50కి వచ్చాడు. కానీ ఓపిక తగ్గిపోయింది, చేసే ఓపిక లేకపోయింది. అప్పటి నుంచి అదృష్టవశాత్తు నేను జాబ్లో చేస్తున్నాను కాబట్టి పోషించగలిగాను. వాళ్ళు వేరే చోట ఉన్నా సరే లేకపోతే నేను మాత్రం ఏం చేయగలను? ఈవెన్ నాకు ఇప్పటికే అనిపిస్తుంది ఇంకా మంచి ట్రీట్మెంట్ ఏమైనా ఇచ్చగలిగానేమో, ఇంకా డబ్బులు సంపాదించగలిగి ఉంటే ప్రైవేట్ హాస్పిటల్లో చేయించగలిగా. కానీ దాన్ని ఏమంటారు ఇప్పుడు, సోనియా గాంధీ తీసుకెళ్ళినట్టు అమెరికాకి తీసుకెళ్ళలేదు, విదేశాలు తీసుకెళ్తే ఇంకా బతికేవాళ్ళు ఇంకో 10 ఏళ్ళు బతికేవాళ్ళు. 78, 75, 76కి నాన్న చనిపోయారు. 75, 76కి వాళ్ళు ఉత్సాహంగా తిరుగుతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 68, 70కి అమ్మ చనిపోయింది. 70, 80, 85 కూడా ఉత్సాహంగా తిరుగుతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అది ధనవంతుల కుటుంబాల్లో సాధ్యమవుతుంది, నాకైతే సాధ్యం కాలేదు. ఓ 20 ఏళ్ళు వాళ్ళు హాస్పిటల్. ఇది ఎందుకు జరుగుతోంది? ఈ సమాజంలో ఇప్పుడు ఆయన శ్రమ కూడా ఈ సమాజంలో పెట్టుబడే కదా.